మొఘల్ చక్రవర్తులకు గాని, ఇస్లాం రాజులకు గాని ప్రపంచంలో ఎక్కడా స్థలం లేనట్లుగా ఈ హిందూ దేవాలయాలను ఆక్రమించి, హిందూ దేవాలయాలను కూలగొట్టి అక్కడే మసీదులు ఎందుకు కట్టాలి అసలు? ఒక దేవాలయాన్ని అవును. కూలగొట్టడం తప్పు కదా! ఇది కరెక్ట్ మాట నేను యాక్సెప్ట్ చేస్తాను. ఒకటి హిందువులు మీరు అన్నారు కదా. హిందువుల నమ్మకాలు దెబ్బతీయాలని చేసిన ప్రయత్నం అది. ఇప్పుడు అక్కడికి అవును సార్, అవును. జన్మస్థానం దర్శనం కోసం వెళ్తుంటే పైకి చూస్తే మసీదులోకి వెళ్తున్నట్లుగా ఉంది. నిజంగా జన్మస్థానం దర్శనం కోసం వెళ్తున్నా క్యూ లైన్ లో వెళ్తుంటే నేను అది అడిగింది. ఇప్పుడు వాళ్ళు మసీదు కట్టుకోవాలనుకుంటే చాలా ప్రదేశం ఉంది ప్రపంచంలో, ఎక్కడైనా కట్టుకోవచ్చు. హిందువులు నమ్మక కేంద్ర స్థానం అయినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించే స్థలంలోనే మసీదు ఎందుకు కట్టాలి? అది కావాలని రెచ్చగొట్టే విధానం చేసింది అది. నేను అది అడిగింది అక్కడ. ఇంకొక విషయం ఏంటంటే నేను ఎప్పుడు ముస్లింలు కించపరిచేలాగా నేను ఎప్పుడు మాట్లాడినా అవసరం నాకు లేదు. ఇప్పుడు ఆ సిరాజ్ రెహమాన్ గాని వాళ్ళు భగవద్గీతలో పునర్జన్మలు లేవు, శ్రీకృష్ణుడు దేవుడు కాదు ఇలా మాట్లాడుతుంటే ఒరే బాబు నీకు ఎందుకురా మా గ్రంథాలు ఇట్లా వక్రీకరిస్తావు, ఉంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పు, లేకపోతే సైలెంట్ గా ఉండు, లేకపోతే మేము